ఎముకలను బలపరిచే, మన బరువుని, షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టే ఈ రాగి పిండితో ఏది తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఈరోజైతే నేను అందరూ కూడా స్వీట్‌ని ఇష్టపడరు కదా! నాకైతే స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు. ఎక్కువగా హాట్ రెసిపీసే చేసుకుంటాను రాగి పిండితోటి. రాగి ముద్ద గాని, రాగి కుడుములు గాని అందులో ఇదొకటనమాట. చాలా బావుంటది. ఈ విధంగా చిక్కుడుగాయ పిక్కల్ని ముందుగానే బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటిని కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా మిక్సీ వేసుకొని ఈ విధంగా వచ్చేటట్టు వాటరేసుకొని కలుపుకోవాలనమాట. జీలకర్ర వేసుకొని మీకిష్టం ఉంటే నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్టీమర్ ఉంటుంది కదా! స్టీమర్ ప్లేట్‌లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చనమాట. ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని తింటే టిఫిను, లంచు, డిన్నరు ఎలా తీసుకున్నా కూడా చాలా ఆరోగ్యమే. చాలా చాలా బావుంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి సాల్టు, కారం 2 ఈక్వల్‌గా సరిపోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే రాగి పిండి స్వీట్ ఏస్తేనే కదా కొంచెం టేస్ట్ ఉంటది. మనకి హాట్ కూడా మంచిగా అనిపించాలంటే ఇది కారం అనేది ఘాటుగా ఉండాలనమాట. నేనైతే ఫుల్లుగా కారం వేసుకున్నాను. చాలా చాలా బావుంది. అద్దరిపోతుంది. ఒక 15 మినిట్స్ నుంచి చూసాక చేతికి అంటుకోకుండా ఉండాలి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.